కాకినాడ జిల్లా స్థానిక సత్కళ వాహినిలో సంగీతంలో నాట్యమై ప్రతిభతో నవసృజనకు మార్గదర్శకుడైన డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తనయుడు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, యువ వాహిని సభ్యులు కామరావుతో దివిజేంద్ర పాల్గొన్నారు. ఈ వేడుకలో వాయిద్య కళా సమ్మేళనం, శ్రీకృష్ణ అవార్డు ప్రధానోత్సవం లాంటి విశిష్ట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హనుమాన్ చాలీసా పాడలేకపోతే కొడుకు తనే అందుకొని వాయిద్యాలు వాయిస్తూ ఆ హనుమాన్ చాలీసా పూర్తి చేసే యజ్ఞాలు పూర్తి చేసే రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే మనం చెప్పుకున్న సహనశీలి, ఓర్పు, అన్ని సద్గుణ సంపన్నుడు అనమాట. సద్గుణాల సంపన్నుడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటే మీ అందరికీ తెలుసు ఏంటంటే ఈ విద్య రాదు, ఇందు లేదు అందు లేదని సందేహం. మరి నెక్స్ట్ బాధ్యతలు అభ్యర్థానికి జితేంద్ర గారు, శ్రీరావు గారు, ఇంకా పెద్దలు మా సరోజిని మేడం గారు అంటే నాకు మా ఫ్యామిలీ, మా బాయ్ రిలేషన్, ఫ్యామిలీతో అనుబంధం ఉంది. మా మదర్ సైడ్. అలాగే ఇంకా మీ కార్యక్రమాలు ఇచ్చేసిన అందరికీ ముఖ్యంగా మరి ఈరోజు శ్రీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరి మా అక్కగారు, బావగారు ప్రత్యేకంగా వాయిద్యాలు ఒకే చేసిన గొప్ప వ్యక్తి. మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా మరి ఆధ్యాత్మికత గురించి బాగా తెలుసు. ఒక గొప్ప వ్యక్తిని చిన్న వయసులో భగవంతుడు తీసుకెళ్ళాడంటే ఆయన సేవలు ఈ భూమి మీద కంట పైన స్వర్గలోకంలో మరి ఆయన కళకు సంబంధించి ఇక్కడ మానవుల మధ్య కాదు దేవతల మధ్య ఉండాలి అని తీసుకెళ్ళాడనేది నా ప్రత్యేకమైన భావన. గొప్ప వ్యక్తి. సరే, ఆయన మన మధ్య లేకపోవడం, మరి వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా మరి ఆయన లోటుని మన పిల్లలందరి ద్వారా తీర్చుకోవడం, మరి మనకంటే చిన్న పిల్లలాగా మరి వాళ్ళ మనసు. ఈరోజు నిన్న వీరమల్లి సినిమా క్లైమాక్స్ సినిమా థియేటర్ మనం లేచిపోతుంటే పెద్ద శంకారావం వినపడుతుందన్నమాట. వెంటనే మేము చాలా మనస్ఫూర్తిగా అలా ఉండిపోయాం. అది కీరవాణి గారికి పొద్దున్న నేను ఫోన్ చేశాను. అంటే వాళ్ళ నాన్నగారు కాలం చేశారు ఇవాళ కార్యక్రమాలు. ఆయన కూడా చాలా సంతోషం అండి. సినిమా చూసాము. లాస్ట్లో ఇంకా శ్రీకృష్ణ శంకారావం సరిగ్గా బర్త్డే వాళ్ళు మేము చాలా బెంగలు జరిగింది. కాబట్టి ఎప్పుడైతే వీరమల్లి సినిమా చాలా చూడకపోవచ్చు. లాస్ట్ ఇంకా సినిమా అయిపోయి మనం లేకపోయినప్పుడు ఒక శంఖానాదం వస్తుంది. అది మన శ్రీకృష్ణ వాయించాడు. అది ఇంకా బాగా గుర్తుపెట్టారు మాస్టర్ గారు. చాలా అభిమానంగా మాట్లాడారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు శ్రీకృష్ణ మధ్యలో ఉంది. మన సమస్యలు అనుకున్నాం. ఇవాళ ఈ కార్యక్రమాల్లో కానీ ఎవరిని అవార్డు మీద ఇస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశారు. అవార్డు అనేది ఒక ప్రెస్టేజ్.